ప్రపంచవ్యాప్తంగా హిందూ టెంపుల్స్కి ప్రఖ్యాతి పెరుగుతుంది. కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ చాలా పాపులర్. లార్డ్ విష్ణు టెంపుల్ అది. దాన్ని ఇన్ఫార్మల్గా 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఇది పక్కన పెడితే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో కూడా హిందూ టెంపుల్స్ చాలా పెరిగిపోతున్నాయి. యుఏఈ మీకు తెలుసు, ప్రధాని మోడీ గారు రెగ్యులర్గా యుఏఈకి విజిట్కి వెళ్తున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఇది 7th విజిట్. రేపు ఆయన యుఏఈ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఫిబ్రవరి 13, 14 అయినా యుఏఈలో ఉంటారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో మొట్టమొదటి హిందూ టెంపుల్ని ఆయన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇది పెద్ద విశేషమే, ఎందుకంటే అరబ్ వరల్డ్లో హిందూ టెంపుల్ అనమాట అబుదాబిలో. దాన్ని బాబ్స్ టెంపుల్ అంటారు. బాబ్స్ అంటే బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కాంప్లెక్స్ కూడా చాలా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు. దీని ప్రాంగణం, దానికి విజిటర్ సెంటర్స్ ఉంది, ప్రేయర్ హాల్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్స్, లెర్నింగ్ ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ స్వామినారాయణ టెంపుల్ అనేది స్వామినారాయణ్ సంప్రదాయకు చెందిన టెంపుల్. దీనికి చాలామంది భక్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో. ఈ బాబ్స్ హిందూ మందిర్లో, అంటే ఈ బాబ్స్ హిందూ టెంపుల్లో 7 టవర్స్ ఉంటాయంట. అంటే యుఏఈలో ఉన్న 7 ఎమిరేట్స్కి గుర్తుగా 7 టవర్స్ ఉంటాయంట ఈ బాబ్స్ టెంపుల్కి. హిందువుల శిల్ప సూత్రాల ప్రకారం ఈ బాబ్స్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం, ఎక్స్టీరియర్ లుక్ కోసం రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్ని కలెక్ట్ చేసి తెప్పించారు. ఈ బాబ్స్ మందిర్ పిల్లర్స్ పైన పీకాక్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, క్యామెల్స్, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్, సితార్ ఇవన్నీ కూడా అక్కడ చెక్కి ఉంటాయంట పిల్లర్స్ మీద. భారతదేశం నుంచి చాలామంది, కొన్ని వందల మంది ఆర్టిజాన్స్ రకరకాల శిల్పాలు చెక్కి ఈ టెంపుల్కి పంపించారంట షిప్మెంట్స్ ద్వారా.